హలో అందరికీ వెల్కమ్ టు సంధ్య జున్ను వ్లాగ్స్. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. ఈరోజు ఎలా అయినా లాంగ్ వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఈ వీడియోను కొంచెం ఫాస్ట్గానే పెట్టాను, ఎందుకంటే నేను చేసి ఒక ప్రతి పని వీడియో షూట్ చేస్తూ ఎలా ఉందో అలా పెట్టాలంటే ఇంకా 1 అవర్ కాదు 2 అవర్స్ పైనే వీడియో అవుతుంది. అంతసేపు మీరు చూడాలంటే కూడా కష్టం కదా అని చెప్పి ఈ వీడియోని ఫాస్ట్గానే పెట్టాను. ఇది ఫాస్ట్గా ఉన్నట్టే నా పనులు కూడా ఫాస్ట్గానే అవుతూనే ఉంటాయి. నన్ను చాలామంది వీడియోస్లో డైలీ రొటీన్ వీడియో పెట్టమని అడుగుతున్నారు. ఈరోజు ఏంటంటే మార్నింగ్ రొటీన్ వీడియో చేశాను. డైలీ నేను మార్నింగ్ ఎలాంటి పనులు చేస్తానని చెప్పి ఈ వీడియోలో పెట్టాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. నేనేంటంటే నేషనల్ యోగా డే రోజు నా యోగా స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో లేదు, ఇప్పటి వరకు ఆల్రెడీ నేను యోగా చేసేసి టిఫిన్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి, మార్నింగ్ టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి వాళ్ళకి తినిపివ్వాలి, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, ఇలా అన్ని పనులు చేయాలి. కాబట్టి మార్నింగ్ కొంచెం హడావిడిగానే ఉంటుంది నాకు రోజు రొటీన్గా. నేను చిన్నప్పటి నుంచి బాగా గారాబంగా పెరిగాను. నేను ఒక్కదాన్నే కాబట్టి మా అమ్మ నాకు ఏ పనులు చెప్పేది కాదు. అసలు నాకు ఒక టీ పెట్టడం తప్ప ఏ వంట వచ్చేది కాదు, రైస్ పెట్టడం కూడా వచ్చేది కాదు. ఏటన్నా అమ్మ బయటికి పోతే కర్రీ ఆఫ్ చేయమని చెప్తే ఎన్ని నిమిషాల్లో బంద్ చేయాలి అని చెప్పి అడిగి మరి టైం చూసుకొని బంద్ చేసేదాన్ని. అలా ఉండేదాన్ని. తిన్న ప్లేట్ కూడా కడిగేదాన్ని కాదు. అంత బద్ధకంగా ఉండేదాన్ని, అంత గారాబంగా పెరిగాను. కానీ ఇప్పుడు మాత్రం అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఒకప్పుడు వంట వచ్చేది కూడా కాదు. పెళ్ళయ్యాక మా వారు వంట చేయడం నేర్పించారు. తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద రెసిపీలు, బిర్యానీ చేయడం అలా నేర్చుకున్నాను ఇప్పుడు నేను. మా వారికి చాలా ఓపిక ఎక్కువ, ఎందుకంటే నాకే పనులు రాకపోయినా లవ్ మ్యారేజ్ కాబట్టి మా వారు నన్ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఓపికగా అన్ని వంటలన్నీ నేర్పించారు. యోగా గురించి ఏంటంటే అది ఇంకొక సపరేట్ వీడియో చేద్దామని చెప్పి అది వేరే వీడియో చేశాను. అది కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను. నేను యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ రోజంతా యాక్టివ్గా, మైండ్ ఫ్రెష్గా చాలా బాగా అనిపిస్తుంది. యోగా ట్రై చేయండి, వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, కనీసం మెడిటేషన్ అయినా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏ వంట చేసినా మా వారు ప్రతిసారి అంటారు, అసలు నాకంటే నువ్వే వంటలు బాగా చేస్తాను అని చెప్పి. అప్పుడప్పుడు మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు చూసి అంటుంది, అసలు నీకు ఏ వంట వచ్చేది కాదు, ఇప్పుడేమో టకటక పనులు చేస్తాను, అలసిపోవా అని అడిగేది. కానీ ఆ రోజు ఇలా పనులు చేయడం అలవాటు అయిపోయింది. పిల్లల కోసం, మా వారి కోసం టిఫిన్లు, వంటలు ఇట్లా హడావిడిగా టకటక ఫాస్ట్గా పనులు చేయడం అలవాటు అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది నన్ను లైవ్లో ఒక క్వశ్చన్ అడిగారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే లైఫ్ హ్యాపీగా కొనసాగుతుందని చెప్పి నన్ను చాలామంది లైవ్లో అడిగారు. ఇంకా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మీ లైఫ్ ఎలా ఉంటుంది, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అని కూడా నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అది పెళ్ళయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే లైఫ్ కొనసాగుతుందండి. ఒకరు గొడవపడ్డప్పుడు ఇంకొకరు కూల్ అవ్వాలి, ఒకరిని అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం, ఎవరికైనా, ప్రతి ఒక్కరికి చిన్న గొడవైనా అవుతుంది. కానీ ఆ గొడవను పెద్దగా చేయకుండా, ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకుండా మన మధ్యనే సాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎన్ని గొడవలు అయినా కూడా ఒకరు అరిసినప్పుడు ఇంకొకరు కూల్ అవ్వాలి. అలా అయితేనే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అని ఉంటుంది. ఒకరు అరిసారని చెప్పి ఇంకొకరు కూడా అరిస్తే అది గొడవ పెద్దగా అవుతుంది. మాది లవ్ మ్యారేజ్, అందులో ఇంక ఇంటర్ క్యాస్ట్, మాకు కూడా గొడవలు అయినాయి. కాకపోతే మేము ఎవరికి చెప్పలేదు, ఇంకొకరిని ఇన్వాల్వ్ ఇవ్వలేదు. ఇంకొకరు ఇన్వాల్వ్ అయితే ఏంటంటే అది గొడవ పెద్దగా అవుతుంది, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు ఇలా అని చెప్పి మేము మాకు గొడవలైనా ఒకరికొకరం సర్ది చెప్పుకునేది, అలా కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పుకునేది. అందువల్లనే మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. ఏ గొడవ అయినా కూడా ఒకరికొకరు సర్ది చెప్పుకొని అర్థమయ్యేటట్టు ఆ విషయాన్ని ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అలానే మాకు ఇప్పటి వరకు అందుకే ఇంకెక్కువ గొడవలు ఏమి అవ్వలేదు. చిన్న గొడవలైనా మేము సర్దుకున్నాము. నన్ను బయట అయినా ఇలా లైవ్లో అయినా సోషల్ మీడియాలో అయినా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఎలా ఉండాలి, మ్యారేజ్ అంటే ఏంటి, అంటే మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా అని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో నేను ఇవే చెప్తాను. ఏ మ్యారేజ్ అయినా కూడా అర్థం చేసుకోవడంలో ఉంటుంది అని చెప్పి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొంతమంది నన్ను సోషల్ మీడియా గురించి అడిగారు, ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడం మంచిదేనా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయా, బ్యాడ్ కామెంట్స్ వస్తాయా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బ్యాడ్ థింకింగ్ చేస్తారా అని చెప్పి చాలామంది అడిగారు. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఏదైనా విషయం సెర్చ్ చేసుకోవడానికి, మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావడానికి యూట్యూబ్ని చూసేది. ఇప్పుడు యూట్యూబ్ ఎలా మారిపోయిందంటే, యూట్యూబ్ అనే కాదు సోషల్ మీడియా ఏదైనా ఎలా ఉందంటే చాలామంది అదేదో యూస్ఫుల్ వీడియోస్ కాకుండా వాళ్ళకి నచ్చినవి పెడుతున్నారు. అవి పెడితేనే ఎక్కువ మంది అలాంటి వీడియోసే చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామనుకోండి, బ్యాడ్ థింకింగ్ అంటే మన వీడియోస్ని బట్టి వాళ్ళు అలా థింక్ చేస్తారు. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినంత మాత్రాన అది వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు, వాళ్ళు పెట్టే వీడియోస్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పి మీకు. అంతేగాని సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన, లేకపోతే ప్రతి వీడియో పోస్ట్ చేసుకోవడం, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఇలాంటివి
పెట్టినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం మా వారికి ఏమైనా యూట్యూబ్లో నేను వీడియోస్ పెడితే ఏమైనా మనీ వస్తే ఫైనాన్షియల్గా ఆయనకి ఏమన్నా సపోర్ట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదైనా యూస్ఫుల్ వీడియో పెడదాము, మనకి ఏదైనా వర్క్ కల్పించుకుందామని చెప్పి నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కూడా స్టార్టింగ్ భయపడ్డాను, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కావచ్చు, మనం యూట్యూబ్లో ఉన్నామని చెప్తే మన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా థింక్ చేస్తారేమో నన్ను నేను కూడా చాలా అనుకున్నాను. 5 years నుంచి స్టార్ట్ చేద్దామని భయపడి కొంచెం ధైర్యం తెచ్చుకొని మా వారి సపోర్ట్తో నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తొందరలోనే 2K+ సబ్స్క్రైబర్స్ని నేను సంపాదించుకున్నాను. ఇంకా తొందరలోనే మన వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నన్ను చాలామంది లంచ్ బాక్స్ వీడియోలు చేయమన్నారండి. లంచ్ బాక్సులు వీడియోలు చేయడానికి అంత కుదరట్లేదండి. లంచ్ బాక్స్ మధ్యాహ్నం వీడియో చేసి ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తే మా బాబు ఏంటంటే ఏడుస్తున్నాడు నన్ను చూసి. మళ్ళీ మా క్లాస్లో ఒకరు ఏడుస్తే అందరూ డిస్టర్బ్ అయ్యి ఏడుస్తారని చెప్పి మేడం మార్నింగే పంపించండి అని చెప్పారు. అందుకే నేను ఒకరోజు చేశాను, ఇంకా లంచ్ బాక్స్ వీడియోలు చేస్తలేను. మార్నింగే చేసినప్పుడు వీడియో చేస్తాను, అప్పుడే చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మా బాబు చిన్నోడు, వాడి కర్రీ సపరేట్ రైస్ సపరేట్ పెడితే తినలేడని చెప్పి నేను మార్నింగే నెయ్యి వేసి కర్రీ రైస్ ఇంకా కలిపి స్పూన్ వేసి బాక్స్లో పెడతాను. మధ్యాహ్నం తినేస్తాడు వాడు. కొంచెం చిన్నోడు కాబట్టి నాకు ఈ లంచ్ బాక్స్ వీడియోలు చేయడం కుదరట్లేదండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు పిల్లలు ఉన్నట్టు లేరండి, కాలేజ్ గల్లా ఇంకా ఉన్నారు, దానికి రీజన్ ఏంటని. దానికి రీజన్ ఏంటంటే నేను ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తానండి, ఇంకా మెడిటేషన్ చేస్తాను. రోజు తప్పకుండా ఎక్సర్సైజ్ మిస్ అయినా కూడా మెడిటేషన్ తప్పకుండా చేస్తాను. మళ్ళీ ఇంకొక ఇందులో మంచి విషయం ఏంటంటే నేను యోగా కూడా స్టార్ట్ చేశాను. అందరిలాగే నేను కూడా డెలివరీ తర్వాత లావ్ అయ్యాను. నాకు కూడా ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట తగ్గడం చాలా ఇబ్బంది అయింది. తర్వాత నేను మా పాప 6 months ఉన్నప్పుడు ఎక్సర్సైజులు చేస్తూ అలా యోగా చేస్తూ కొంచెం తగ్గించాను. మళ్ళీ 1 చేశాక పొట్ట పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అందుకే యోగా స్టార్ట్ చేశాను. నేనే మంచి పని చేసినా దాని వెనుక మా వారు ఉంటారండి. ఎందుకంటే నేను ఏదైనా డిసైడ్ అయ్యాను అనుకుంటే దాంట్లో మంచిగా చెడ అని చెప్పి మా వారు చెప్తారు. దాని ద్వారానే నేను కొంచెం ఇప్పుడు ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా యోగా చేయడం, ఎక్సర్సైజులు ఇవన్నీ ఆయన సపోర్ట్ తోటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కలుపుతున్నాను కదా, డ్రై ఫ్రూట్ పౌడర్ అండి. అది మా పిల్లలకి మేము డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని పాలల్లో కలుపుకొని తాగుతాము. మేమేమో కొంచెం షుగర్ వేసుకుంటాం, పిల్లలకేమో షుగర్ కలపను. మా పిల్లలకు చిన్నప్పటి నుంచి నేను బయట పాలు తీసుకున్నప్పుడు ఇవైనా ప్యాకెట్ పాలు కాదు, మేము బయట గేదె పాలు తీసుకుంటాము. షుగర్ లేకుంటేనే తాగుతారు వాళ్ళు ఇప్పటికీ. ఈరోజు మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత మా పిల్లలకు పాలు ఇచ్చాను, మేము కూడా పాలు తాగాము. నేను ఈరోజు టిఫిన్ దోశ వేసాను. వీక్లీ 3 times అయినా మా ఇంట్లో దోశ ఉంటుంది. ఎందుకంటే నేనే ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏదైనా పట్టి పెట్టానంటే 2-3 రోజులకు సరిపోయేటట్టు పట్టి పెట్టుకుంటాను. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అంతే కదా, ఏదైనా అవసరం అనుకుంటే దాన్ని 2-3 రోజులకు సరిపడా చూసుకుంటాము. నేను కూడా అంతే, ఇడ్లీ పిండి ఏదైనా పట్టి పెట్టాను అనుకోండి దోశ పిండి, అది 2-3 రోజులు సరిపోయేటట్టు స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా మా బిన్ను పాపకు కూడా బయట పాలే తాగిస్తాము. ఎందుకంటే నాకు 1 year వరకే తనకు పాలు సరిపోయినాయి, తర్వాత పాలు సరిపోలేదు, బయట పాలే అలవాటు చేశాము. ఆవు పాల నుంచి మళ్ళీ తర్వాత ఇప్పుడు గేదె పాలు తాగుతుంది. తను 9 months నుంచి గ్లాస్తో పట్టుకోవడం తాగడం స్టార్ట్ అయింది. మేము షాక్ అయినాము, గ్లాస్ పట్టుకుంటా లేదో కింద పోతాయేమో నన్ను భయపడ్డాం. కానీ తను ఒక్క చుక్క కూడా కింద పోకుండా గ్లాస్ పట్టుకొని పాలు తాగుతుంది. అది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బిన్ను పాపకి నాకు కనెక్షన్ ఎక్కువ నాతోనే ఉంటుంది. మమ్మీ అనుకుంటూ కిచెన్లో ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. తను చెప్పినట్టు వింటుంది. బిన్ను పాప అంటే వాళ్ళ పప్పకు చాలా ఇష్టము. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కలే వేరు కదా. ఇంకా మా జున్ను విషయానికి వస్తే వాడిని రోజు మార్నింగ్ ఆయిల్ పెట్టి మంచిగా దువ్వి బొట్టు పెట్టి పంపుతాను నేను. నీట్గా మంచిగా కనబడుతుంది. వాడు గుడ్ బాయ్లా ఉంటాడు. నాకు ఇష్టం వానికి ఆయిల్ పెట్టి దువ్వడము. ప్రతి అమ్మ అలా అనుకుంటుంది కదా, కొడుక్కి ఆయిల్ పెట్టి దువ్వితే నీట్గా కనబడతారు అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే మా జున్ను వాళ్ళ క్లాసులో ప్రతి దాంట్లో ముందు నిల్చోబెడతారు. వాళ్ళ రైమ్స్ చెప్పడంలో అయినా లేకపోతే వాళ్ళతోటి ప్రాక్టికల్గా ఏదైనా గేమ్ ఆడిపోయాలనుకున్న యోగా క్లాస్లో అయినా ప్రతి దాంట్లో మా జున్నుని ముందు పెడతారు. అది నాకు బాగా నచ్చుతుంది. వాడు అన్నిట్లో ముందున్నాడు అని చెప్పి. క్లాస్లో కూడా వాడు బాగా చదువుతాడు, ప్రతి దాంట్లో బాగా ఫాస్ట్. వాడు తినడం ఒకటే లేట్ కానీ ప్రతి విషయంలో ఫాస్ట్ వాడు.
నాకు రోజు డైలీ రొటీన్గా జరిగే పనులు ఇవి. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు పిల్లలతోనే సరిపోతుంది నాకు. ఇంకా నేను డైలీ 5:30కి లేసేదాన్ని. ఇంకా ఇప్పుడు యోగా స్టార్ట్ చేశాక 4:30కే లేవడం స్టార్ట్ చేశాను. 1 అవర్ ముందే లేచి యోగా చేసుకొని కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తాను. పిల్లలను స్కూల్ పంపించే వరకు ఇంకా పని కొనసాగుతూనే ఉంటుంది. కంటిన్యూగా కూర్చోకుండా పని జరుగుతూనే ఉంటుంది. పొద్దున 4:30కి లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తూడ్చేసి బయట క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి యోగా కంప్లీట్ చేసుకొని తర్వాత పాలు వేడి చేసి పాపకు తాగించి తర్వాత ఇంకా టిఫిన్ చేసి పిల్లలకు తినిపించి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్సెస్లో పెట్టి అప్పుడు వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత మళ్ళీ మా బిన్ను పాపకి టిఫిన్ తినిపించి నేను టిఫిన్ తిని మళ్ళీ ఆమెను ఫ్రెష్ అయ్యి ఆమెను పడుకోబెట్టి ఇంకా మళ్ళీ మధ్యాహ్నంకి రైస్ పెట్టి బట్టలు ఆరేసి ఇలానే రోజు డైలీ నాకు ఇలానే కొనసాగుతుంటుంది. ఇంకా మళ్ళీ ఆమెను పడుకోబెట్టిన తర్వాత ఏమైనా ఎడిటింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని వాయిస్ ఇచ్చి నేను పడుకుందామనేసరికి ఆమె లేస్తుంది. మళ్ళీ పడుకోవడం ఉండదు. ఆమెకు మధ్యాహ్నం తినిపించి నేను తినేసి మళ్ళీ ఏమైనా ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం అలా చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ బట్టలు తీయడం ఇల్లు ఉడవడం ఇలాంటి పనులు చేసుకొని మళ్ళీ మా జున్నుని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ చేసి స్నాక్స్ ప్రిపేర్ చేసి నైట్ డిన్నర్ పెట్టి మళ్ళీ నైట్ తిన్నవన్నీ దొమ్ముకొని నేను పడుకునేసరికి 11 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 4:30కి లేవడం రెగ్యులర్గా డైలీ రొటీన్ ఇలానే కొనసాగుతూనే ఉంటుంది నాది. చెప్తుంటేనే మూసొస్తుంది. చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రతి హౌస్ వైఫ్ ఇంతే కదా. తను అలసిపోయినా కానీ తన పిల్లలకి హస్బెండ్కి వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి ఓపిక లేకపోయినా హెల్త్ బాగాలేకపోయినా ఇలా రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ప్రతి హౌస్ వైఫ్ ఇంతే కదా. ఏంటి హౌస్ వైఫ్ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? హౌస్ వైఫ్ అనే కాదు, ఇంకా వర్కింగ్ ఉమెన్స్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకైతే ఇంకెక్కువ వర్క్ ఉంటుంది. జున్ను స్నాక్స్ కూడా ఆ లంచ్ బాక్స్లోనే పెట్టి పంపిస్తాను. ఇలా పల్లి పట్టి వానికి నచ్చిన నువ్వుల లడ్డు చెగోడీలు ఇలా పంపిస్తాను నేను రోజు డైలీ. ఈ స్నాక్స్ విషయం ఏంటంటే చిన్నప్పుడు మనకు అమ్మ వాళ్ళు మనీ ఇస్తే మనం బయట షాపులలో కొనుక్కొని తినేవాళ్ళము స్కూల్ టైంలో. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఒకసారి స్కూల్కి వెళ్ళారంటే గేట్ లోపలికి ఎంటర్ అయ్యారంటే మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయే వరకు వాళ్ళకి గేట్ ఓపెన్ చేయరు. అందుకే స్నాక్స్ పెట్టి పంపించడం ఈ కాలం జనరేషన్ పిల్లలకి అంతే, బయటికి పంపించడం ఉండదు. ఈ స్నాక్స్ కూడా వానికి ఇష్టమైనవే జీడిపప్పు కిస్మిస్లు నువ్వుల లడ్డు లేకపోతే పల్లి పట్టి ఇలాంటివే పెడతాను. చెగోడీలు ఇంట్లో ప్రిపేర్ చేసినవే ఎక్కువగా పెడతాను వానికి. మా వాడేంటో కానీ రోజుకు ఒక పెన్సిల్ ఎరేజర్ పోగొట్టుకొని వస్తున్నాడు. ఏదిరా పెన్సిల్ అని అడిగితే ఎవరు తీసుకున్నారో తెలియదని అంటున్నాడు. రోజుకు ఒక పెన్సిల్ అయితే పట్టు. ఇంకా నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీకేంటి యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నారు మనీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. మనీ ఏం అంత ఈజీగా రాదండి. మళ్ళీ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు అంటే అది అంత ఈజీ కాదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ట్రైపాడ్ సెట్ చేసుకొని ఫోన్ పెట్టుకొని యాంగిల్ సెట్ చేసుకొని వీడియోస్ తీయడము అంత చాలా కష్టము. మళ్ళీ వీడియోస్ తీయడం ఇంకొక ఎత్తు అంటే మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకొని వాయిస్ ఇవ్వడం చాలా కష్టము. ఈ యూట్యూబ్ గురించి ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, యూట్యూబర్స్కి అర్థమవుతుంది అవి ఎంత కష్టమో. వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం తర్వాత మళ్ళీ మంచి టాపిక్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనల్ని అడిగిన క్వశ్చన్ యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా, ఎలా ఉంటుంది ఇన్కమ్ అని చెప్పి. ఇన్కమ్ అనేది మన వ్యూస్ని బట్టి ఉంటుంది, మన వాచ్ టైంని బట్టి ఉంటుందండి. మళ్ళీ యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, అది మీ ఇంట్రెస్ట్ అది. కాకపోతే మన టాపిక్ మంచిగా ఉంటే మన కంటెంట్ మంచిగా ఉంటే తప్పకుండా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మంచి వ్యూస్ వస్తాయి. కంటెంట్ అనేది మంచిగా ఉండాలి. మనం వాయిస్ ఇవ్వడం ఏ డిస్టర్బెన్స్ లేకుండా వీడియో క్లారిటీగా ఉంటే కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబర్స్ వస్తారండి. ఇంకా నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్ చేస్తున్నారు లైవ్లో. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఛానల్లో ఏంటంటే మ్యూజిక్లు పెట్టి డైలాగులు పెట్టి కొన్ని వీడియోస్ చేస్తున్నారు. అలా కాదండి, ఏదైనా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కుకింగ్ వీడియోస్ అనుకోండి లేకపోతే యూస్ఫుల్ టిప్స్ వీడియోస్ అలాంటి టిప్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీ దాంట్లో కంటెంట్ లేకపోతే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎందుకు సబ్స్క్రైబర్స్ వస్తలేరని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ప్రమోట్ చేయాలి అని చెప్పి ఏదైనా మంచి కంటెంట్ ఉంటే మీ వీడియోస్ని నేను ప్రమోట్ చేస్తాను. అంతేగాని కొంచెం వాళ్ళకు ఏదైనా యూస్ఫుల్ ఉండాలి కదా చెప్పడానికైనా కూడా, అలా అంటూ
చాలామంది ఇలా అన్నప్పుడు నేను కొంతమందికి లైవ్లోనే చెప్పాను, మీ ఛానల్ నేను చూసాను, కొంచెం యూస్ఫుల్ చేయండి అని చాలాసార్లు చెప్పాను. యూస్ఫుల్ చేస్తేనే కదా జనాలు చూసేది. అందులో వాళ్ళకి అవసరం లేనిది ఉన్నప్పుడు మీ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్ ఎందుకు చూస్తారు చెప్పండి. యూస్ఫుల్ ఉంటే మంచి వీడియో అనిపిస్తే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు మంచి కంటెంట్ ఉండి కొంచెం వీడియోస్ క్లారిటీగా చేయడం, ఏదైనా యూస్ఫుల్ టిప్ ఉంటే చూడండి. ఇప్పుడు మీరు మార్నింగ్ రొటీన్ అడిగారని చెప్పి నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఈ పనులు చేయడం ఇవన్నీ చూడకండి, అందులో మీకు అర్థమయ్యే మ్యాటర్ ఎంత ఉంది అని చెప్పి అది చూడండి. ఏదో పని చేస్తూ ఏదో వీడియో పెట్టింది అనుకోకండి. ఇప్పుడు ఈ బౌల్ తోముతున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ బౌల్ తోముతున్నాను నేను, ఆ టిఫిన్ చేస్తున్నాను నేను అని చెప్పడం కంటే ఏదైనా పని చేసుకుంటూ ఒక మంచి విషయాన్ని చెప్దామని చెప్పి నన్ను అడిగిన క్వశ్చన్స్ని ఒక టాపిక్గా చేసుకొని నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఆన్సర్ ఇస్తూ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నాకేంటంటే ఖాళీ కూర్చొని చెప్పడం కంటే ఏదైనా పని చేసుకుంటూ కొంచెం మళ్ళీ వీడియో అయినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇలా ఈ పని చేసుకుంటూ వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నన్ను లైవ్లో అడిగిన వాళ్ళు, లేకపోతే కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇలానే ఇవన్నీ క్వశ్చన్స్ నేను చదువుకొని వాళ్ళకు డైరెక్ట్ చెప్పడం కంటే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోసే, అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటాయి యూట్యూబ్ సెట్టింగ్స్ గురించి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కిచెన్కి సంబంధించిన, ప్రెగ్నెన్సీ సంబంధించిన, ఇంకా పిల్లలకు ఫుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే లైవ్లో అయినా అడగండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు పెట్టానంటే మీరు నా రొటీన్ అడిగారు కదా, డైలీ రొటీన్, అందుకే ఈ వీడియో పెడుతూ ఏదైనా నన్ను అడిగిన క్వశ్చన్స్ని ఒక టాపిక్ లాగా చేసుకొని మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.